హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ స్కోర్ చేయడానికి కీ రోల్ ప్లే చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇంగ్లీష్ అని డౌట్ లేకుండా చెప్పొచ్చు. సో ఈ వీడియోలో ఇంగ్లీష్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ బిట్ చూసినట్లయితే మాల్గుడి డేస్ డాష్ రిటర్న్ బై ఆర్కే నారాయణ్. చూస్ ద కరెక్ట్ వెర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఈ బ్లాంక్లో సరిపోయే కరెక్ట్ వెర్బ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఆర్, వర్, వజ్, హ్యాజ్. మీకు కనుక ఈ ప్రశ్నకి సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వజ్. మాల్గుడి డేస్ వాజ్ రిటర్న్ బై ఆర్కే నారాయణ్. సో వజ్ ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ మాల్గుడి డేస్ అనేది మనకి ఒక బుక్ టైటిల్. ఆ బుక్ని రాసిన వ్యక్తి ఆర్కే నారాయణ్. ఈ మాల్గుడి డేస్ అనేది ఒక బుక్ టైటిల్ కాబట్టి ఇక్కడ మాల్గుడి డేస్ అనేది సింగులర్గా తీసుకోవాలి మనం. అండ్ రిటర్న్ బై అనేది పాస్ట్ టెన్స్ని మనకి ఇండికేట్ చేస్తుంది. సో పాస్ట్ టెన్స్లో సింగులర్కి యూజ్ చేసే వెర్బ్ ఫామ్ ఏంటి అంటే వజ్. ఇక్కడున్న వాటిలో పాస్ట్ టెన్స్కి సంబంధించి సింగులర్ నౌన్కి యూజ్ చేసే వెర్బ్ ఏమైనా ఉంది అంటే అది వజ్ మాత్రమే. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం వజ్. ఆర్నేమో మనం ప్రెజెంట్ టెన్స్లో ప్లూరల్ ఫామ్స్కి యూజ్ చేస్తాము అండ్ వర్ ఏమో పాస్ట్ టెన్స్లో ప్లూరల్ ఫామ్స్కి యూజ్ చేస్తాము. అండ్ అలానే ప్రొనౌన్స్కి సంబంధించి హ్యాజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, షట్ అప్, కాంట్ యూ. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ ది క్వశ్చన్ ట్యాగ్ ఇండికేట్స్. షట్ అప్, కాంట్ యూ అనే సెంటెన్స్లో కాంట్ యూ అనే వర్డ్ని అండర్లైన్ చేశారు. ఈ క్వశ్చన్ ట్యాగ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ఇంపేషియన్స్, ఇన్విటేషన్, సజెషన్, ఆఫరింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇంపేషియన్స్. సో ఇక్కడ షటప్ అంటే మన అందరికీ తెలిసిన విషయమే. సో సైలెంట్గా ఉండమని చెప్పే సందర్భంలో షటప్ అని చెప్తాము. సో ఇంపేషియన్స్, మనం వాళ్ళ విషయంలో పేషెన్స్ని కోల్పోయినప్పుడు షటప్ అని చెప్పే సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ కాంట్ యూ అనే క్వశ్చన్ ట్యాగ్ దేనిని ఇండికేట్ చేస్తుంది అంటే ఇంపేషియన్స్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ డైరెక్ట్ స్పీచ్ ద పార్ట్ విత్ ఇన్ ది కొటేషన్ మార్క్స్ ఈజ్ కాల్డ్. డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్ మార్క్స్లో ఉన్నటువంటి పార్ట్ని ఏమని పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ద డైరెక్ట్ క్లాజ్, ద రిపోర్టింగ్ క్లాజ్, ద రిపోర్టెడ్ క్లాజ్, ద ఇండైరెక్ట్ క్లాజ్. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి, లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ద రిపోర్టెడ్ క్లాజ్. ఇండైరెక్ట్ స్పీచ్లో కొటేషన్ మార్క్స్లో ఉన్నటువంటి పార్ట్ని మనం ఏమని పిలుస్తామంటే ద రిపోర్టెడ్ క్లాజ్ అని చెప్పి తెలియజేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్కి సంబంధించి క్రింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఇఫ్ క్లాజ్ కెన్ బి ప్లేస్డ్ ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది మెయిన్ క్లాజ్. ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఇఫ్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్కి ముందు లేదా తర్వాత ప్లేస్ చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తుంది. సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే ఇఫ్ క్లాజెస్ ఆల్వేస్ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఇందులో ఇఫ్ క్లాజ్ అనేది ప్రతిసారి కూడా క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తుంది. థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే ద కండిషన్ ఈజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై ఇఫ్. ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే ఆల్ ఇఫ్ క్లాజెస్ ఆర్ సింపుల్ సెంటెన్సెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇఫ్ క్లాజ్ కెన్ బి ప్లేస్డ్ ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ని మెయిన్ క్లాజ్కి ముందు లేదా తర్వాత కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, I will telephone you after I arrive. In the above sentence, the word after is used. I will telephone you after I arrive అనే సెంటెన్స్లో ఆఫ్టర్ అనే వర్డ్ దేన్ని తెలియజేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట.
ఆప్షన్స్ చూసినట్లయితే టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్, టు ఇండికేట్ పాస్ట్ టెన్స్, టు ఇండికేట్ కాంట్రరీ ఐడియాస్, టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్. సో ఆఫ్టర్ అనే వర్డ్ని జనరల్గా మనం ఏ సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాము అంటే తర్వాత, అంటే రాబోయే టైం గురించి చెప్తాం కాబట్టి ఇది ఫ్యూచర్ గురించి చెప్పే సందర్భంలో యూస్ చేయడం జరుగుతుంది. టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్. ఈ 4 సెంటెన్స్లోని సింపుల్ పాస్ట్ అయినటువంటి సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. షీ రీడ్స్ డైలీ, షీ రీడ్ ద ఎంటైర్ బుక్, ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ, we read our lessons every day. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, షీ రీడ్ ద ఎంటైర్ బుక్. సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే షీ రీడ్స్ డైలీ, ఇక్కడ రీడ్స్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తుంది. సో మనకి ఎస్ఐఎస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది కాబట్టి ఈ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని చెప్పొచ్చు. అలానే థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ, ఇక్కడ డైలీ అనే వర్డ్ ఉంది, ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి కీవర్డ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలానే వీ రీడ్ అవర్ లెసన్స్ ఎవ్రీ డే, ఎవ్రీ డే ఈజ్ ఆల్సో ఏ కీవర్డ్ ఫర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఈ 3 సెంటెన్స్లు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి. షీ రెడ్ ద ఎంటైర్ బుక్ అనే సెంటెన్స్ మాత్రం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూ మస్ట్ కమ్ టు డిన్నర్ ఆన్ ఫ్రైడే, అవర్ కంపెనీ మేనేజర్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ మస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. సో ఈ సెంటెన్స్లో మస్ట్ అనేది దేన్ని తెలియజేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే reproach, a condition, inferred probability, polite insistence. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పొలైట్ ఇన్సిస్టెన్స్. ఈ సెంటెన్స్లో మస్ట్ అనేది ఒక పొలైట్ ఇన్సిస్టెన్స్ని తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్. సో ఈ పిక్చర్ చూసినట్లయితే ఒక లైన్ ఉంది, ఆ లైన్కి కింద ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది. నౌ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ద సర్కిల్ ఈజ్ డాష్ ద హారిజంటల్ లైన్. ఆప్షన్స్ అపాన్, అండర్, ఇన్, ఇన్సైడ్. సో ఇక్కడ ఈ ప్రశ్నలో ఈ పిక్చర్ని చూసి మనం ఈ బ్లాంక్లో సరిపోయే ప్రిపోజిషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అండర్. ఈ సర్కిల్ ఎక్కడుంది? ఈ లైన్ కింద ఉంది. సో మనం ఇంగ్లీష్లో దాన్ని అండర్ అని చెప్తాం కాబట్టి ద సర్కిల్ ఈజ్ అండర్ ది హారిజెంటల్ లైన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇట్ రైన్స్ వీ విల్ గో అవుట్. దిస్ ఈజ్ ఇఫ్ ఇట్ రైన్స్ వీ విల్ గో అవుట్ అనే సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ చూస్తే ఏ సింపుల్ సెంటెన్స్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఏ కాంపౌండ్ సెంటెన్స్, ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఎందుకు ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఈ సెంటెన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ ఇట్ రెయిన్స్ అని కనుక మనం చదివినట్లయితే ఇఫ్ ఇట్ రెయిన్స్ అంటే ఇది ఒక కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. సో దీన్ని ఏమని చెప్పొచ్చు, మనం డిపెండెంట్ క్లాజ్గా చెప్పొచ్చు. అలానే వీ విల్ గో అవుట్, మనం బయటికి వెళ్తాము అనేది ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో ఇది ఇండిపెండెంట్ క్లాజ్, అంటే దీన్ని ఒక మెయిన్ క్లాజ్గా ఇది ఒక డిపెండెంట్ క్లాజ్గా చెప్పినట్లయితే ఒక డిపెండెంట్ క్లాజ్ మరియు ఒక మెయిన్ క్లాజ్ ఉండే సెంటెన్స్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ డాష్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ. చూస్ ద మోస్ట్ సూటబుల్ లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్.
ఆప్షన్స్ చూసినట్లయితే సో దట్, కాన్సిక్వెంట్లీ, హౌఎవర్, ఆల్దో. ఐ అండర్స్టూడ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ డాష్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, హౌఎవర్. సో ఇక్కడ హౌఎవర్ అనేది సూటబుల్ లింకర్ అనమాట. హౌఎవర్ అనేది మోస్ట్ సూటబుల్ లింకర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ రిలేటివ్ క్లాజ్. ఈ కిందున్న సెంటెన్స్లో ఏ సెంటెన్స్లో రిలేటివ్ క్లాజ్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఐ లాస్ట్ ద కీ విచ్ బిలాంగ్ టు మోహన్, ఐ లాస్ట్ ద కీ బిలాంగింగ్ టు మోహన్, ఐ లాస్ట్ ద కీ ఆఫ్ మోహన్, మోహన్స్ కీ వాజ్ లాస్ట్ బై మీ. ఏ సెంటెన్స్లో రిలేటివ్ క్లాజ్ ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఐ లాస్ట్ ద కీ విచ్ బిలాంగ్ టు మోహన్. దీంట్లో రిలేటివ్ క్లాజ్ ఏది అంటే విచ్ బిలాంగ్ టు మోహన్ అనేది రిలేటివ్ క్లాజ్గా చెప్పవచ్చు అనమాట. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ విచ్ ఉంది కదా, సో విచ్ బిలాంగ్ టు మోహన్, మొత్తం ఈ ఫ్రేజ్ని మనం రిలేటివ్ క్లాజ్గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాజ్ టోల్డ్ టు గో టు ద రైల్వే స్టేషన్. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్ టోల్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్. ఈ సెంటెన్స్లో టోల్డ్ అనేది ఏ సెన్స్లో యూజ్ చేయడం జరిగింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే అనౌన్స్డ్, ఫర్బేడ్, డిసైడెడ్, ఆర్డర్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఆర్డర్డ్. ఐ వాజ్ టోల్డ్ టు గో టు ద రైల్వే స్టేషన్ అంటే ఐ వాజ్ ఆర్డర్డ్ టు గో టు ద రైల్వే స్టేషన్ అని అర్థం అనమాట. ఇక్కడ టోల్డ్ అనేది ఆర్డర్ అనే సెన్స్లో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లాంగ్ హ్యాండిల్డ్ స్పూన్ యూజ్డ్ టు సర్వ్ లిక్విడ్స్ ఈజ్. లిక్విడ్స్ సర్వ్ చేయడానికి యూజ్ చేసే లాంగ్ హ్యాండిల్డ్ స్పూన్ని ఏమని పిలుస్తాం అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ఏ గ్రూయల్, ఏ బీడిల్, ఎన్ ఆకమ్, ఏ లాడిల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఏ లాడిల్ అని పిలుస్తాం అన్నమాట. ఏ లాంగ్ హ్యాండిల్ స్పూన్ యూజ్డ్ టు సర్వ్ లిక్విడ్స్ ఈస్ కాల్డ్ ఏ లాడిల్. నెక్స్ట్ క్వశ్చన్, choose the word that fits the blank with the opposite of the word underlined. Everybody likes to be praised, nobody likes to be dash. ఎవ్రీబడి లైక్స్ టు బి ప్రైజ్డ్, నోబడి లైక్స్ టు బి డాష్ అనే సెంటెన్స్లో ప్రైజ్డ్ అనే వర్డ్ని అండర్లైన్ చేశారు. అయితే ఈ అండర్లైన్ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ని కిందున్న ఆప్షన్స్లోంచి పిక్అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే అప్లౌడెడ్, హెయిల్డ్, బ్లేమ్డ్, సెల్యూటెడ్. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూద్దాం ఈ ప్రశ్నకి ఎంతమందికి సమాధానం తెలుసో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బ్లేమ్డ్. ఎవ్రీబడి లైక్స్ టు ప్రైజ్డ్, నోబడి లైక్స్ టు బి బ్లేమ్డ్. ప్రైజ్డ్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే బ్లేమ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, పీచ్ ట్రీస్ బ్రోక్ అవుట్ ఇంటూ డెలికేట్ బ్లాసమ్స్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్. ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెర్బ్ బ్రోక్ అవుట్ ఈజ్. పీచ్ ట్రీస్ బ్రోక్ అవుట్ ఇంటూ డెలికేట్ బ్లోజమ్స్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ అనే సెంటెన్స్లో బ్రోక్ అవుట్ అనే ఫ్రేజల్ వెర్బ్కి మీనింగ్ ఏంటో కిందున్న ఆప్షన్స్లోంచి ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. ఎమర్జ్డ్ సడన్లీ, సెపరేటెడ్, స్టాప్డ్ సడన్లీ, ఇంటరప్టెడ్ సంథింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఎమర్జ్డ్ సడన్లీ. ఈ సెంటెన్స్లో బ్రోక్అవుట్ అనే ఫ్రేజల్ వెర్బ్కి మీనింగ్ ఏంటి అంటే ఎమర్జ్డ్ సడన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఓ వాట్ డాష్ బ్యూటిఫుల్ పిక్చర్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అబౌవ్. ఆర్టికల్కి సంబంధించి ఒక కంప్లీట్ వీడియోస్ మనం చేసుకోవడం జరిగింది. ఆ వీడియోని కనుక మీలో ఎవరైనా ఇంకా చూడనట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను.
ఆ వీడియోని ఒక్కసారి చూసినట్లయితే ఆర్టికల్‌కి సంబంధించి మీకు కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది. ఆర్టికల్ సంబంధించిన బిట్ అస్సలు మిస్ అవ్వరు. ఆప్షన్ చూసినట్లయితే ఏ, యాన్, ది, నో ఆర్టికల్ ఈస్ రిక్వైర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ. ఓహ్! వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. ఇక్కడ బ్యూటిఫుల్ అనే నౌన్ అనేది మనకి సింగులర్. అయితే ఈ సింగులర్ బ్యూటిఫుల్ అనే నౌన్‌లో బి అనే వర్డ్ ఏ సౌండ్ చేస్తుంది? కాన్సోనెంట్ సౌండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కాన్సోనెంట్ ఆర్టికల్‌ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కరెక్ట్ వచ్చేసి ఏ. వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. నెక్స్ట్ క్వెషన్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ దట్ కంటైన్స్ ఆల్ ద గివెన్ వర్డ్స్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చేసారు. ర్యాన్, స్ట్రైట్, దే, ఇంటూ, క్రౌడ్, ద. ఈ వర్డ్స్ అన్నీ ఉన్నటువంటి సెంటెన్స్‌ని కిందున్న ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేయాలి. సో ఏ ఆప్షన్‌లో ఈ వర్డ్స్ అన్నీ ఉన్నాయో ఫైండ్ ఔట్ చేసి మీ ఆన్సర్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. దే ర్యాన్ స్ట్రైట్ ఇంటూ ద క్రౌడ్. సో దే ఉంది అండ్ ర్యాన్ ఉంది, స్ట్రైట్ ఉంది, ఇంటూ ఉంది, దా ఉంది అండ్ క్రౌడ్ ఉంది. సో అన్ని వర్డ్స్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటి అంటే దే ర్యాన్ స్ట్రైట్ ఇంటూ ద క్రౌడ్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. కిందున్న సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్ కరెక్ట్గా పంక్చువేషన్స్ మార్క్స్ని యూజ్ చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. హీ రిప్లైడ్ ఐ ఆమ్ వీవింగ్ ఏ శారీ. హీ రిప్లైడ్ తను చెప్పాడు. సో తను చెప్పిన మాటల్ని తన మాటల్ని నేరుగా రిపోర్టెడ్ స్పీచ్‌లో తెలియచేయాలి కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉండాలి. సో ఇక్కడ హీ రిప్లైడ్ తర్వాత కామా అండ్ రిమైనింగ్ పార్ట్‌కి ఇన్వర్టెడ్ కామాస్ అండ్ సెంటెన్స్ ఎండ్ అయిన తర్వాత ఫుల్ స్టాప్ యూజ్ చేయడం జరిగింది. సో ఇది కరెక్ట్‌గా పంక్చుయేషన్స్ మార్క్స్‌ని యూజ్ చేసినటువంటి సెంటెన్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే ఐ యామ్ వీవింగ్ ఏ శారీ. సో తను శారీ వీవ్ చేస్తున్నాడని చెప్పాడు. అయితే ఇక్కడ చెప్పాడు తప్ప ప్రశ్నించడం ఏమీ లేదు కదా! సో క్వెషన్ మార్క్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ హీ రిప్లైడ్. సో తను చెప్పాడు. బట్ ఇక్కడ ఎక్స్‌క్లమేటరీ మార్క్‌కి ఛాన్స్ ఎక్కడుంది? అదేమి ఒక ఎమోషన్ గాని, ఫీలింగ్ ఎక్స్‌ప్రెషన్ ఏమీ కాదు కదా! సో తను చెప్పాడు. అండ్ హీ రిప్లైడ్ ఐ యామ్ వీవింగ్ ఏ శారీ. అగైన్ క్వెషన్ మార్క్ ఈస్ యూజ్డ్. సో కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి హీ రిప్లైడ్ ఐ యామ్ వీవింగ్ ఏ శారీ అనే సెంటెన్స్‌లో పంక్చుయేషన్స్ మార్క్స్ కరెక్ట్‌గా యూజ్ చేశారన్నమాట. చూస్ ద మోస్ట్ సూటబుల్ సాలిటేషన్ ఫర్ ఎ లెటర్ టు ద ఎడిటర్. ఒక ఎడిటర్‌కి రాసే లెటర్‌లో ఉండేటటువంటి సాలిటేషన్‌కి కరెక్ట్‌గా సూటబుల్ అయ్యే వర్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్స్ చూద్దాం. యువర్స్ సార్, మేడం, మిస్టర్ ఎడిటర్, సార్ లేదా మేడం, డియరెస్ట్ సార్, మేడం. వీటిలో ఏ సాలిటేషన్‌ని మనం ఒక ఎడిటర్‌కి రాసే లెటర్‌లో యూజ్ చేయవచ్చు? మీ ఆన్సర్‌ని అందరూ కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సర్ లేదా మేడం అనే సాల్యుటేషన్ ఒక ఎడిటర్‌కి రాయడానికి మోస్ట్ సూటబుల్ సాల్యుటేషన్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్. చూస్ ద వర్డ్ దట్ ఈజ్ మోనోసిలబిక్. ఈ వర్డ్స్‌లో మోనోసిలబిక్ వర్డ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. టుడే, బ్లూ, రివాల్ట్, సివిల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఈ వర్డ్స్‌లో బ్లూ అనే వర్డ్ మోనోసిలబిక్ అన్నమాట. సో దీన్ని ఒకవేళ మనం ఇలా తెలుగులో రాసినట్లయితే కేవలం ఒక్క అక్షరం మాత్రమే వస్తుంది. ఇలా ఒక అక్షరం మాత్రమే ఉన్న పదాలని మనం మోనోసిలబిక్ అని అంటామన్నమాట. నెక్స్ట్ క్వెషన్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. సో కింద ఒక వర్డ్ ఇచ్చేసారు. ఆ వర్డ్‌లో ఏ ఆప్షన్‌లో ఈ వర్డ్ యొక్క కరెక్ట్ స్పెల్లింగ్‌ని యూజ్ చేయడం జరిగింది అనేది ఫైండ్ ఔట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4.
PROCESSION అనేది ఈ వర్డ్ యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ టు గెట్ ద ఎగ్జెక్టివల్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ మ్యారీ. ఈ మ్యారీ అనే వర్డ్కి ఎగ్జెక్టివల్ ఫామ్ని ఫామ్ చేయాలి అంటే ఏ సఫిక్స్ని యూజ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఆప్షన్ చూసినట్లయితే ఈడి, ఐఎస్ఈ, ఏబిఎల్ఈ, ఐఎస్టి. వీటిలో దేనిని యూజ్ చేస్తే మ్యారీ అనే వర్డ్కి ఎగ్జెక్టివల్ ఫామ్ అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈడి. సో మ్యారీడ్ అని యూజ్ చేస్తాం కదా మనం. ఈడి అనే సఫిక్స్ని యూజ్ చేయడం వల్ల మ్యారీ అనే వర్డ్కి ఎగ్జెక్టివల్ ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సో ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చేసారు. ఆ ప్యాసేజ్ని చదివి ఈ ప్రశ్నకి సమాధానం చేయాలి. సో ముందుగా అందరూ ప్యాసేజ్ని చదవండి. ఆ తర్వాత నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ప్రశ్న చూసినట్లయితే ఏ మోటో ఈజ్, ఈ ప్యాసేజ్ యొక్క మోటో ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే ఏ స్టోరీ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ స్వెట్, ఏ స్టేట్మెంట్ ఆఫ్ మైకేల్ స్టోన్, a dream that consists of our wishes, a saying that expresses aims and beliefs of a person. Correct answer వచ్చేసి ఆప్షన్ 4, a saying that expresses aims and beliefs of a person. నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ సేమ్ ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ నుంచి మరొక ప్రశ్న. దిస్ ప్యాసేజ్ స్ట్రెస్సెస్ ఆన్. ఆప్షన్ చూసినట్లయితే ది సక్సెస్ స్టోరీ ఆఫ్ మైకేల్, ద డ్రీమ్స్ ఆఫ్ పీపుల్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్, ది లైఫ్ ఆఫ్ మైకేల్ స్టోన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ నేచర్. ఈ ప్యాసేజ్ దేని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది అంటే హార్డ్ వర్కింగ్ నేచర్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేయడానికి ఈ ప్యాసేజ్ ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. స్టాటిస్టిక్స్ డాష్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్. స్టాటిస్టిక్స్ డాష్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అనే సెంటెన్స్లో ఈ బ్లాంక్లో కరెక్ట్గా సరిపోయే ఒక వెర్బ్ ఫామ్ని కిందున్న ఆప్షన్స్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే హ్యాజ్, ఈజ్, ఆర్, వర్. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూసే ముందు వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్. స్టాటిస్టిక్స్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ అనే వర్డ్స్ని మనం ఒక సింగులర్ నౌన్గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్ కాబట్టి ఒక సబ్జెక్ట్ నేమ్ గురించి మాట్లాడేటప్పుడు అది సింగులర్గా మనం కన్సిడర్ చేస్తాం కనుక ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తాం అన్నమాట. స్టాటిస్టిక్స్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నోబడీ ఫోన్డ్ డాష్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. సో ఈ సెంటెన్స్కి కరెక్ట్గా సరిపోయే క్వశ్చన్ ట్యాగ్ని సెలెక్ట్ చేయాలి. ఆప్షన్స్ చూస్తే డిడ్ హీ, డూ దే, డిడ్ దే, డిడెంట్ హీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, డిడ్ దే. నోబడీ ఫోన్డ్ అనే సెంటెన్స్లో ఇక్కడ నోబడీ అనేది నెగిటివ్ సెన్స్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉండాలి. అలానే ఫోన్డ్ ఇది మనకి పాస్ట్ టెన్స్లో ఉంది. సో పాస్ట్ టెన్స్ నోబడీ అంటే ప్లూరల్ టెన్స్ని తెలియజేస్తుంది కాబట్టి డిడ్ దే అనే క్వశ్చన్ ట్యాగ్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హీ సెడ్ ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. హీ సెడ్ ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్ అనే సెంటెన్స్కి రిపోర్టెడ్ స్పీచ్ని ఫైండ్ అవుట్ చేయాలి.
ఆప్షన్స్ చూద్దాం. హీ రిక్వెస్టెడ్ టు గివ్ దెమ్ సమ్ వాటర్, హీ ఆస్క్డ్ టు గివ్ హిమ్ వాటర్, హీ రిక్వెస్టెడ్ టు గివ్ హిమ్ వాటర్, హీ టోల్డ్ దెమ్ టు గివ్ అస్ సమ్ వాటర్. ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మరిన్ని ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే వివిధ సబ్జెక్టులకి సంబంధించి ఇలానే ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి అనేక వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ చూసి ఆ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. హీ రిక్వెస్ట్ టు గివ్ దెమ్ సమ్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద యాడ్వర్బ్ దట్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ కిందున్న ఆప్షన్స్ నుంచి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో యూజ్ చేయనటువంటి యాడ్వర్బ్ని చూస్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. ఎట్, ఆల్రెడీ, జస్ట్, టుమారో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, టుమారో. సో టుమారో అనేది ఫ్యూచర్ టెన్స్ని తెలియజేసే యాడ్వర్బ్. సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్తో యూజ్ చేయం కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 4, టుమారో ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ టైమ్ షీ డాష్ టు బెడ్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్. ఇట్స్ టైమ్ షీ డాష్ టు బెడ్ అనే సెంటెన్స్లో ఈ బ్లాంక్లో కరెక్ట్గా సూట్ అయ్యే వర్బ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే హ్యాడ్ గాన్, విల్ గో, గోస్, వెంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, వెంట్. ఇట్స్ టైమ్ షీ వెంట్ టు బెడ్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా a very large section of young female force is deployed at domestic servants. అయితే ఈ సెంటెన్స్ని ABCD అనే 4 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. చూస్ ది పార్ట్ దట్ హ్యాస్ ఏ గ్రామాటికల్ ఎర్రర్. సో ఏ పార్ట్లో గ్రామాటికల్ ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సి అన్నమాట. అంటే పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలా నేను సమాధానం చెప్పడానికంటే ముందే మీరు కామెంట్లో మీ ఆన్సర్ని తెలియజేస్తే మీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసా లేదా అనేది ఒక ఐడియా మీకే వస్తుంది. సో మీరు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, లైక్. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్. సో ఇక్కడ టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్ అనే దానికి కరెక్ట్గా సరిపోయే వెర్బ్ ఫామ్ వచ్చేసి లైక్ అనేది ఈ బ్లాంక్లో కరెక్ట్గా సరిపోతుంది అనమాట. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్. నెక్స్ట్ క్వశ్చన్. షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ అగో. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మేడ్. షీ మేడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ అగో. సో ఇక్కడ ఈ బ్లాంక్లో సరిగ్గా సరిపోయే వెర్బ్ ఫామ్ వచ్చేసి మేడ్. ఎందుకంటే ఇక్కడ చివరిని చూసినట్లయితే మనకి ఎగో అనే కీవర్డ్ ఉంది. ఎగో అనే కీవర్డ్ వచ్చేసి మనకి పాస్ట్ టెన్స్కి సంబంధించిన కీవర్డ్ కాబట్టి ఇక్కడ ఉన్న వర్బ్స్లో మనకి పాస్ట్ టెన్స్ని తెలియజేసే వెర్బ్స్ వచ్చేసి 2 ఉన్నాయి ఇక్కడ. ఈ వర్డ్స్ మేక్డ్ ఒకటి, మేడ్ ఒకటి. అయితే మనం గమనించినట్లయితే మేక్ అనే వర్డ్కి V2 మరియు V3లో వచ్చేసి మేక్, మేడ్, మేడ్ అని వస్తాయి తప్ప మేక్డ్ అనే వర్డ్ రాదు. సో అండ్ సెకండ్ ఆప్షన్గా ఉన్నటువంటి మనకి ఇంక ఇది మేడ్ అనేది ఇక్కడ సరిగ్గా సరిపోయే సమాధానం. షీ మేడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ అగో. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 సెంటెన్సెస్లోని గ్రామాటికల్గా కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3.
ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్. ఇక్కడ మనకి ఫుట్ అని వచ్చినప్పుడు మనం ఆన్ అని కలిపి యూజ్ చేయాలి. ఆన్ ఫుట్ అనే వర్డ్‌ని యూజ్ చేయాలన్నమాట. ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్ అనేది గ్రామాటికల్‌గా కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ క్వెషన్. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్. డైలాగ్ ట్యాగ్స్‌ని యూజ్ చేయడం యొక్క పర్పస్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్. ఈ విధంగా డైలాగ్ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల ఆ పలానా క్యారెక్టర్‌కి ఆ స్పీచ్ దానికి చెందింది అని చెప్పి తెలియచేయడానికి డైలాగ్ ట్యాగ్స్‌ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వెషన్. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ విచ్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఎ లిస్ట్ ఆర్ సిరీస్. సో ఒక లిస్ట్‌కి సంబంధించి కొన్ని ఐటమ్స్ నేమ్స్ చెప్పేటప్పుడు వాటిని సెపరేట్ చేయడానికి యూజ్ చేసే పంక్చుయేషన్ మార్క్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కామా. మనం ఏమైనా కొన్ని వస్తువుల పేర్లు గానీ, కొన్ని వస్తువులు గానీ మనం చెప్పాలి అనుకుంటే లైన్‌గా వాటిని చెప్పేటప్పుడు రాసేటప్పుడు ఏం యూజ్ చేసి రాస్తాము? ప్రతి వర్డ్ తర్వాత కామా పెట్టి రాస్తాం గదా! ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ గ్రూప్‌లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు చెప్పాలనుకుంటే రాము, రాజు, శివ, అని చెప్పి యూజ్ చేస్తాం గదా! సో, ఈ విధంగా ద పంక్చుయేషన్ మార్క్ విచ్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఎ లిస్ట్ ఆర్ సిరీస్ ఈజ్ కామా. నెక్స్ట్ క్వెషన్. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. ఇక్కడ చూసినట్లయితే మనకి 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 వర్డ్స్‌కి సంబంధించి మనం డిక్షనరీని రిఫర్ చేస్తున్నప్పుడు ఏ ఆర్డర్‌లో ఈ 4 వర్డ్స్ మనం డిక్షనరీలో చూడవచ్చు అని చెప్పి కరెక్ట్ సీక్వెన్స్ అడుగుతున్నారన్నమాట. సో, ఈ 4 వర్డ్స్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ 2 లెటర్స్ కూడా ప్రతి వర్డ్‌లోని సేమ్ ఉన్నాయి. ఎంఈ. సో, ఈ 2 లెటర్స్‌ని యూజ్ చేసి మనం ఆర్డర్ అనేది డిసైడ్ చేయలేం. సో, నెక్స్ట్ తీసుకోవాల్సింది థర్డ్ లెటర్‌ని కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ వర్డ్‌లో వచ్చేసి థర్డ్ లెటర్ ఎస్ ఉంది. అండ్ అలానే సెకండ్ వర్డ్‌లో థర్డ్ లెటర్ ఎం అండ్ ఎం. సో, ఎం, ఎన్, ఎస్ ఈ మూడిట్లో మనకి ఫస్ట్ వచ్చే లెటర్ వచ్చేసి ఎం. సో, ఏమేం వర్డ్స్‌లో ఎం ఉందో చూసినట్లయితే మెమరబుల్‌లో థర్డ్ ప్లేస్‌లో ఎం ఉంది. అండ్ మెంబర్‌లో థర్డ్ ప్లేస్‌లో ఎం ఉంది. సో, రెండిట్లో మళ్ళీ ఎం ఉంది కాబట్టి ఈ 2 వర్డ్స్‌లో మళ్ళీ ఏది ముందొస్తుందో చూడాలి అంటే మళ్ళీ ఫోర్త్ లెటర్‌ని కన్సిడర్ చేయాలి. సో, మెమరబుల్‌లో ఫోర్త్ లెటర్ ఏముంది? ఓ ఉంది. అండ్ అలానే మెంబర్‌లో ఫోర్త్ లెటర్ వచ్చేసి బి ఉంది. ఈ ఓ మరియు బిలలో ముందొచ్చేదేది? బి కదా! సో, మనకి ఈ నాలుగిట్లోని ఫస్ట్ వచ్చే వర్డ్ వచ్చేసి డి. సో, ఫస్ట్ ఆప్షన్‌లో డి ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ 3. సో, మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో, ఈ 4 వర్డ్స్ ఏ ఆర్డర్‌లో మనం డిక్షనరీలో రిఫర్ చేయగలము అంటే ఫస్ట్ వర్డ్ వచ్చేసి మెంబర్, ఆ తర్వాత మెమరబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంటర్, లాస్ట్‌గా మెసేజ్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌ని బేస్ చేసుకొని ఈ 4 వర్డ్స్‌ని అవి డిక్షనరీలో మనం రిఫర్ చేసే ఆర్డర్‌ని అంటే సీక్వెన్స్‌ని సెట్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వెషన్. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. సో, ఒక లింకర్ ఇందులో ఐడెంటిఫై చేయమంటున్నారు. అయితే ఆ లింకర్ వచ్చేసి ఏం ఇండికేట్ చేస్తుందంటే కాంట్రాస్ట్ ఫార్మ్‌ని ఇండికేట్ చేస్తుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. హౌఎవర్ అనేది కాంట్రాస్ట్‌ని ఇండికేట్ చేసే ఒక లింకర్. నెక్స్ట్ క్వెషన్. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ 4 సెంటెన్సెస్‌లో కాంప్లెక్స్ సెంటెన్స్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఆల్‌దో ఇట్ వాస్ కోల్డ్ ఔట్‌సైడ్ షీ డిడ్ంట్ వేర్ ఎ కోట్. నెక్స్ట్ క్వెషన్. చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద నౌన్ మౌస్. మౌస్ అనే నౌన్ వర్డ్‌కి కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్‌ని సెలెక్ట్ చేయమంటున్నారు. మౌస్ అనే నౌన్ వర్డ్‌కి ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్‌ని చూసినట్లయితే మైస్. మౌస్ అనే వర్డ్‌కి ప్లూరల్ ఫార్మ్ వచ్చేసి మైస్. సో, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వెషన్. డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో, ఇక్కడ ఈ సెంటెన్స్‌లో మనకి 2 బ్లాంక్స్ ఉన్నాయి.
ఈ 2 బ్లాంక్స్‌కి కరెక్ట్‌గా సరిపోయే ప్రొనౌన్స్‌ని మనం ఫిట్ చేయాలి. సో, ఎనీబడీ, దే అనే 2 ప్రొనౌన్స్ గూడా ఈ సెంటెన్స్‌లో కరెక్ట్‌గా సెట్ అవుతాయన్నమాట. ఎనీబడీ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. సో, ఎవరైనా పార్టీకి రావచ్చు వాళ్ళు రావాలనుకుంటే. ఎనీబడీ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. నెక్స్ట్ క్వెషన్. Choose the phrasal verb that means to refuse or reject something such as an offer or request. టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ ఎన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్ అనే మీనింగ్ వచ్చే విధంగా ఉన్నటువంటి ఫ్రేజల్ వెర్బ్ ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో ఇక్కడ టర్న్ డౌన్ అనే ఫ్రేజల్ వెర్బ్ వచ్చేసి సేమ్ మీనింగ్ ఇస్తుంది అనమాట. టర్న్ డౌన్ అంటే ఏంటి? టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ ఎన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. సో ఏదైనా ఒక ఆఫర్ ని రిఫ్యూజ్ చేయడం కానీ ఒక రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేయడం కానీ టర్న్ డౌన్ అనే ఫ్రేజల్ వెర్బ్ సేమ్ మీనింగ్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్ కి సంబంధించి సరైన స్టేట్మెంట్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది కమాండ్స్ ని, ఇన్స్ట్రక్షన్స్ ని మరియు రిక్వెస్ట్ ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. He said to me, let go home together. Choose the indirect speech for the sentence above. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ మనకి డైరెక్ట్ స్పీచ్ లో ఉంది. దానికి సరిగ్గా సరిపోయేటువంటి ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1. He proposed to me that we should go home together. వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే ఈ ఆప్షన్ 1 అనేది దానికి ఎగ్జాక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. He proposed me to that we should go home together. Next question. Some of the fruit cake dash gone. Choose the correct verb that fits the blank. సో ఈ సెంటెన్స్ లో ఈ బ్లాంక్ లో సరిపోయేటటువంటి వెర్బ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్. ఇక్కడ సమ్ ఆఫ్ ది అనే దాన్ని మనం సింగులర్ గా కన్సిడర్ చేయాలి. సో సమ్ ఆఫ్ ది ఫ్రూట్ కేక్ అది సింగులర్ ఫామ్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ని యూస్ చేస్తాము. సో సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్. నెక్స్ట్ క్వశ్చన్. బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ కి సరిగ్గా సరిపోయేటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. కాస్మోపాలిటన్ అనే వర్డ్ బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వర్డ్ అనే సెంటెన్స్ కి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ గా కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. సో కాస్మోపాలిటన్ అంటే అర్థం ఏంటి? బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్స్ లో సరైన స్పెల్లింగ్ తో ఉన్నటువంటి వర్డ్ ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. GYPSIES అనేది ఈ వర్డ్ కి కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్. ఈ సెంటెన్స్ లో మాన్సూన్ మిస్ట్ అనే వర్డ్ ని అండర్లైన్ చేసి ఆ వర్డ్ కి మీనింగ్ ఏంటో చెప్పమంటున్నారు. అండ్ మీనింగ్ వచ్చేసి ఫాగ్. మాన్సూన్ మిస్ట్ అంటే ఫాగ్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. I will tell you more. You always carried a bag with your books in it on your sightseeing trips. Choose the antonym of the word more. సో ఈ సెంటెన్స్ లో ఉన్నటువంటి మోర్ అనే వర్డ్ ని అండర్లైన్ చేసి దానికి ఆపోజిట్ వర్డ్ ని చూస్ చేసుకోమంటున్నారు. సో మోర్ అనే వర్డ్ కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి లెస్. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. LAD, which is an inborn trait of human beings proposed by psycholinguistics is a. సో LAD అనేది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు.
సో, మనం తెలుగు మెథడ్‌లో నేర్చుకుంటాము. అదేవిధంగా సైకాలజీలో కూడా నేర్చుకుంటాము. అండ్ అలానే ఇంగ్లీష్ మెథడ్‌లో కూడా ఎల్ఏడి గురించి నేర్చుకుంటాము. ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. ఎల్ఏడికి ఫుల్ ఫామ్ వచ్చేసి లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. సో, దీని గురించి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే నామ్ చామ్స్కీ అనే వ్యక్తి ఏమంటాడంటే, జన్మించే శిశువు ఆల్రెడీ తన ఆహ్, శరీరంలో ఎల్ఏడి అనే ఒక డివైస్‌తో జన్మింతాడు. దాని ద్వారానే తను భాష నేర్చుకుంటాడు. భాష వస్తది తనకని చెప్పి నామ్ చామ్స్కీ అంటాడనమాట. సో, ఎల్ఏడి అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్. నెక్స్ట్ క్వెషన్. ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. సో, ఈ కింద ఉన్నటువంటి స్కిల్స్‌లో గ్రాఫిక్ మోటార్ స్కిల్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్. రీడింగ్ అండ్ రైటింగ్ అనేవి గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్. ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ కింద ఉన్న వాటిలోంచి కంటెంట్ వర్డ్‌ని ఐడెంటిఫై చేయాలి. సో, ఇక్కడ బ్రేవ్ అనేది కంటెంట్ వర్డ్. నెక్స్ట్ క్వెషన్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎ కాంపోజిషన్ ఈజ్ టు. కాంపోజిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో, దాని మెయిన్ ఎయిమ్ వచ్చేసి కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ యాన్ ఆర్గనైజ్డ్ వే. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎ కాంపోజిషన్ ఈజ్ టు కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ యాన్ ఆర్గనైజ్డ్ వే. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాసేజ్‌కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో సెలెక్ట్ చేసుకోమంటున్నారన్నమాట. సో, పైనున్న ప్యాసేజ్ ప్రకారం వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఆప్షన్ 2. ద బటర్‌ఫ్లైస్ ఇన్ ద మీడో వర్ స్టిల్ అండ్ రెస్టింగ్ ఆన్ ద ఫ్లవర్స్ అనేది ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. సో, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వెషన్. సేమ్ ఇన్ సో, మళ్ళీ అదే ప్యాసేజ్ మీద మరొక 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి అందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడున్నటువంటి ఈ 4 స్టేట్మెంట్స్ ప్రకారం కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద బ్రీజ్ క్యారీడ్ ద సెంట్ ఆఫ్ రోజెస్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వెషన్. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ కింద ఉన్నటువంటి 4 సెంటెన్స్‌ల్లోని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నటువంటి సెంటెన్స్‌ని సెలెక్ట్ చేసుకోమని. సో, ఈ 4 సెంటెన్స్‌ల్లోని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నటువంటి సెంటెన్స్ వచ్చేసి థర్డ్ వన్. షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ ఈవినింగ్. సో, ఇక్కడ మనకి రీడ్స్ అనే వర్డ్‌ని గనక చూసినట్లయితే ఇది వెర్బ్, దీనికి ఎస్ యాడ్ అయ్యి ఉంది కాబట్టి సో, మనం నేర్చుకున్నది ఏంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో సింగులర్ గనక అయితే సబ్జెక్ట్ అనేది వెర్బ్‌కి ఎస్, ఈఎస్, ఐఈఎస్‌లో ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి సో, ఇక్కడ ఉన్న రీడ్ అనే వర్డ్ ప్రకారం దీనికి ఎస్ యాడ్ అవుతుంది. సో, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. Next question. She dash practices the piano. Choose the option that fits the blank. Correct answer is option 1. Sometimes. She sometimes practices the piano అనేది ఇక్కడ బ్లాంక్ లో కరెక్ట్ గా సరిపోయే వర్డ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో, కింద ఉన్నటువంటి సెంటెన్సెస్ లో గ్రామాటికల్ గా కరెక్ట్ గా ఉన్నటువంటి సెంటెన్స్ వచ్చేసి మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్ అనే సెంటెన్స్ ఈ 4తో కంపేర్ చేసుకుంటే ఇది గ్రామాటికల్ గా కరెక్ట్ గా ఉన్నటువంటి సెంటెన్స్ అన్నమాట. సో, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ డిస్కర్స్ మార్కర్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఎస్ ఇండీడ్ అనేది అగ్రిమెంట్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ టు ఎండ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ ని ఎండ్ చేయడానికి యూజ్ చేసే పంక్చుయేషన్ మార్క్.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పీరియడ్, లేదా దీన్నే మనం ఫుల్ స్టాప్ అని కూడా అంటాం కదా. సో డిక్లరేటివ్ సెంటెన్స్ ని మనం ఎండ్ చేయడానికి యూస్ చేసే పంక్చుయేషన్ మార్క్ వచ్చేసి పీరియడ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ఏ డిక్షనరీ. మళ్ళీ 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4 వర్డ్స్ కూడా డిక్షనరీని రిఫర్ చేసేటప్పుడు ఏ ఆర్డర్‌లో మనకి ఆహ్, అపియర్ అవుతాయి అని చెప్పేసి కరెక్ట్ సీక్వెన్స్ చెప్పమంటున్నారనమాట. ఈ 4 వర్డ్స్ చూసినట్లయితే లెజిబుల్, లీగల్, లెగసీ, లెజెండ్. వీటిలో ఈ 4 వర్డ్స్‌లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఉన్నటువంటి 3 లెటర్స్ కూడా ఎల్ఈజీ కామన్‌గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఏ వర్డ్ ఫస్ట్ వస్తుందో డిసైడ్ చేయాలి అంటే ఫోర్త్ లెటర్‌ని గనక చూసినట్లయితే ఫస్ట్ వర్డ్‌లో ఐ వస్తుంది. సెకండ్ వర్డ్‌లో ఏ వస్తుంది. అండ్ థర్డ్ వర్డ్‌లో అగైన్ ఏ వస్తుంది. అండ్ అలానే ఫోర్త్ వర్డ్‌లో ఈ వస్తుంది. సో ఐ, ఏ, ఈలలో ముందొచ్చేది ఏ. సో ఏ వచ్చేసి 2 ఆప్షన్స్‌లో ఉంది కాబట్టి అందులో ఆ వర్డ్స్‌లో ఉన్నటువంటి నెక్స్ట్ లెటర్‌ని చూడాల్సుంటుంది. సో ఇక్కడ ఫిఫ్త్ లెటర్ వచ్చేసి మనకి ఎల్ ఉంది లీగల్‌లో. అండ్ లెగసీలో ఫిఫ్త్ లెటర్ వచ్చేసి సి ఉంది. సో ఎల్ మరియు సిలలో ముందొచ్చేది సి కాబట్టి మనకి లెగసీ అనే వర్డ్ ఫస్ట్ వస్తుంది. సో ఇది వర్డ్ ఆప్షన్ సి కాబట్టి సి ఫస్ట్ ఉన్న ఆప్షన్స్ ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. 1 అండ్ 3. సో రెండిట్లోని బి సేమ్ ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్‌లో వచ్చే లెటర్‌ని చూసినట్టయితే, ఎందుకంటే ఆబ్వియస్‌గా మనకి లెగసీ తర్వాత సెకండ్ ప్లేస్‌లో వచ్చేది లీగల్. ఇక్కడ ఎల్ మరియు సిలలో చూసాం మనం. సి ఫస్ట్ వస్తుంది కాబట్టి లెగసీకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాము. లీగల్‌కి సెకండ్ ప్లేస్ ఇచ్చాము. సో థర్డ్ ప్లేస్‌లో వచ్చే వర్డ్ చూసినట్లయితే ఐ మరియు ఈలలో ఫస్ట్ వచ్చేది ఈ. సో మనకి లెజెండ్ అనే వర్డ్ థర్డ్ ప్లేస్‌లో వస్తుందన్నమాట. సో థర్డ్ ప్లేస్‌లో డి ఉన్న ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. సి, బి, డి, ఏ అంటే ఏ ఆర్డర్‌లో వస్తాయి? లెగసీ, లెగసీ తర్వాత లీగల్ అండ్ లెజెండ్ లాస్ట్‌లో లెజిబుల్. నెక్స్ట్ క్వెషన్, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. హెన్స్ అనే లింకర్ కాజ్ అండ్ ఎఫెక్ట్‌ని ఇండికేట్ చేస్తుందన్నమాట. హెన్స్ అనేది ఒక లింకర్. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? కాజ్ అండ్ ఎఫెక్ట్‌ని ఇండికేట్ చేస్తుందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వెషన్, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. ఈ కిందున్న 4 సెంటెన్స్‌ల్లో కాంప్లెక్స్ సెంటెన్స్ వచ్చేసి ఆప్షన్ 1. హీ కుడెంట్ గో టు ద పార్టీ బికాజ్ హీ వాస్ ఫీలింగ్ సిక్. ఇక్కడ మనకి బికాజ్ అనే కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్, హర్ హ్యాపీనెస్ వాజ్ కంటాజియస్. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది వర్డ్ హ్యాపీనెస్. ఈ సెంటెన్స్‌లో హ్యాపీనెస్ అనే వర్డ్ అండర్‌లైన్ చేసి దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌ని ఐడెంటిఫై చేయమంటారు. అండ్ హ్యాపీనెస్ అనేది నౌన్ వర్డ్. హర్ హ్యాపీనెస్ వాజ్ కంటాజియస్. ఈ సెంటెన్స్‌లో హ్యాపీనెస్ అనేది నౌన్ అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వెషన్, సెలెక్ట్ ద కంజంక్షన్ దట్ రిప్రజెంట్స్ ఎ చాయిస్ బిట్వీన్ 2 ఆప్షన్స్. ఈ కిందున్న కంజంక్షన్స్‌లో చాయిస్‌ని ఇచ్చే కంజంక్షన్‌ని సెలెక్ట్ చేసుకోమంటున్నారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే వీటిలో ఆర్ అనేది మనకి చాయిస్‌ని డినోట్ చేస్తుందనమాట. అంటే మనం ఆర్‌ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం? అది లేదా ఇది. అది కానీ, ఇది కానీ అంటే దిస్ ఆర్ దట్ అనే సందర్భంలో యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆర్ అనే కంజంక్షన్ చాయిస్ బిట్వీన్ 2 ఆప్షన్స్‌ని రిప్రజెంట్ చేస్తుందనమాట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. Next question. Choose the phrasal verb that means to completely deplete the supply of something. ఒక phrasal verb ని చూస్ చేయాలి. అయితే ఆ phrasal verb మీనింగ్ ఏమై ఉండాలి? టు కంప్లీట్లీ డిప్లేట్ ద సప్లై ఆఫ్ సంథింగ్ అనే మీనింగ్ ఉన్నటువంటి phrasal verb ని చూస్ చేయాలి. వీటిలో ఆ మీనింగ్ ఉన్న phrasal verb వచ్చేసి రన్ అవుట్ ఆఫ్. రన్ అవుట్ ఆఫ్ అనే ఫ్రేజల్ వెర్బ్ కి మీనింగ్ ఏంటి అంటే టు కంప్లీట్లీ డిప్లేట్ సప్లై ఆఫ్ సంథింగ్ అంటే అయిపోవచ్చింది, అయిపోయింది అనే షార్టేజ్ అనే మీనింగ్ వచ్చే ఫ్రేజల్ వెర్బ్ వచ్చేసి రన్ అవుట్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్,
Choose the type of sentence that expresses a direct command or instruction. డైరెక్ట్ కమాండ్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్ కింది వాటిలో ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చేసి ఇది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుందంటే డైరెక్ట్ కమాండ్ని లేదా ఇన్స్ట్రక్షన్ని డినోట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, డోంట్ వేస్ట్ టైం ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. సో ఇచ్చిన సెంటెన్స్ వచ్చేసి డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసి ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ నాట్ టు వేస్ట్ టైం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. డోంట్ వేస్ట్ టైం ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ అనే సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే దానికి ఇండైరెక్ట్ స్పీచ్ని మనం ఏ విధంగా రాయాలి అంటే ద టీచర్ అడ్వైజ్డ్ the students not to waste time. Next question, 3/5 of all the money dash already being spent. Choose the correct verb that fits the blank. 3/5 of all the money, 3/5 అనేది మనం సింగులర్గా తీసుకోవాల్సిన ఇక్కడ వర్డ్ అనమాట. సో 3/5 ఆఫ్ ద మనీ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ స్పెంట్. ఇక్కడ బీయింగ్ స్పెంట్ అనేది మనకి పాస్ట్ ఫామ్ని తెలియజేస్తుంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునే వర్డ్ ఖచ్చితంగా పాస్ట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ సింగులర్కి యూజ్ చేసే పాస్ట్ ఏముంది, హ్యాజ్. సో 3/5 ఆఫ్ ఆల్ ద మనీ హ్యాజ్ ఆల్రెడీ బీన్ స్పెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, హ్యాజ్. 3/5 ఆఫ్ ఆల్ ద మనీ హ్యాజ్ ఆల్రెడీ బీన్ స్పెంట్. నెక్స్ట్ క్వశ్చన్, body of human being or animal embalmed for burial. Choose one word substitute for the expression above. సో పైన ఉన్నటువంటి సెంటెన్స్కి సరిపోయే విధంగా ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ని సెలెక్ట్ చేయాలి. దీంట్లో మమ్మీ అనే వర్డ్ ఈ పైన ఉన్నటువంటి సేమ్ మీనింగ్ని ఇస్తుంది అనమాట. బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ యానిమల్ ఎంబల్డ్ ఫర్ బరియల్ అంటే మమ్మీ అనే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్తో దీన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. Next question, choose the correctly spelled word. And the correct spelling of word aggressive is AGGRESSIVE. Correct answer is option 1. Next question, water drips from a leaking drain pipe. Choose the synonym of the word drips. ఈ సెంటెన్స్లో డ్రిప్స్ అనే వర్డ్ అండర్లైన్ చేసి ఆ డ్రిప్స్ అనే వర్డ్కి సినోనిమ్ చూస్ చేయమంటున్నారు. అంటే సినోనిమ్ అంటే వచ్చేసి మీనింగ్, సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్. సో ఇక్కడున్న ఆప్షన్స్లో డ్రిప్స్ అనే వర్డ్కి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ వచ్చేసి ట్రికిల్స్. డ్రిప్స్ అంటే ట్రికిల్స్ అని అర్థం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, he lived alone, was not a good mixer, had few friends and didn't like spending time in idle chat. Choose the antonym of the word few. Few అనే వర్డ్ అండర్లైన్ చేసి దానికి యాంటోనిమ్ చూస్ చేయమంటున్నారు. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. ఫ్యూ అనే దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి మెనీ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫ్యూకి ఆపోజిట్ వర్డ్ మెనీ. Next question, English language acts as a lingua franca. This means ఇంగ్లీష్ లాంగ్వేజ్ లింగ్వా ఫ్రాంకాగా యాక్ట్ చేస్తుంది. అయితే లింగ్వా ఫ్రాంకా అంటే ఏంటని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. సో లింగ్వా ఫ్రాంకా అంటే ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అని అర్థం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. According to Francis Bacon, the following makes an exact man. ఫ్రాన్సిస్ బెకన్ ప్రకారం కిందున్న వాటిలో ఏది ఎగ్జాక్ట్ మ్యాన్ని చేస్తుంది అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, రైటింగ్. అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బెకన్, రైటింగ్ మేక్స్ an exact man.
నెక్స్ట్ క్వశ్చన్. ఏ squirrel which is seen in the classroom is. Correct answer is option 3, an irregular line. A squirrel which is seen in the classroom is an irregular line. Next question. The skills of planning audio visual tasks to ward away the boredom of students is called. The skills of planning audio visual tasks to ward away the boredom of students is called reinforcement. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. రీఎన్ఫోర్స్మెంట్ అనేది దీని ఏమని చెప్తామంటే ద స్కిల్స్ ఆఫ్ ప్లానింగ్ ఆడియో విజువల్ టాస్క్స్ టు అవాయిడ్ ఎవర్ ది బోర్డెమ్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఒక ప్యాసేజ్ ఇచ్చారు, సేమ్ మళ్ళీ ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ని సెలెక్ట్ చేయమంటున్నారు. సో ప్యాసేజ్ ప్రకారం వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ 4, ద వేవ్స్ క్రాష్డ్ అగైనెస్ట్ ద శాండీ బీచ్ బిలో ది లైట్ హౌస్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ప్యాసేజ్, ఆ ప్యాసేజ్కి సంబంధించి 4 స్టేట్మెంట్స్, అందులో కరెక్ట్ స్టేట్మెంట్ని చూస్ చేయాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ వాజ్ మార్క్డ్ బై ద మూమెంట్ ఆఫ్ ది టైడ్. ఈ ఇచ్చిన ప్యాసేజ్ ప్రకారం ఈ 4 స్టేట్మెంట్స్లోని కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి 4th వన్ అనమాట. ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ వాజ్ మార్క్డ్ బై ద మూమెంట్ ఆఫ్ ద టైడ్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్ వి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, డోంట్ అనేది వి అనే ప్రొనౌన్కి కరెక్ట్గా సరిపోయే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి నెగిటివ్ ఫామ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద సెంటెన్స్ ఇన్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇచ్చిన 4 సెంటెన్స్లోని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ వచ్చేసి షీ రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ. సో ఆల్రెడీ డిస్కస్ చేసిన ఆప్షన్ ఇది, మనకి సేమ్ అదే ఆప్షన్ ఇవ్వడం జరిగింది, షీ రీడ్స్ బుక్స్ రెగ్యులర్లీ. ఇక్కడ రెగ్యులర్లీ అనే వర్డ్ చూసినట్లయితే ఇది ఆల్రెడీ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి కీవర్డ్, అండ్ అలానే ఇక్కడ రీడ్ అనే వెర్బ్కి ఎస్ కూడా యాడ్ అయింది కాబట్టి ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ 4 సెంటెన్సెస్లో గ్రామాటికల్గా కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ వచ్చేసి ఆప్షన్ 2, ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ. ఈ 4 సెంటెన్సెస్ని చూసినట్లయితే 4గిట్లోని కరెక్ట్గా గ్రామాటికల్గా అంతా కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ వచ్చేసి ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్ ఇన్ ఊటీ అనేది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. చూస్ ద డిస్కస్ మార్కర్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎలాబరేట్ సంథింగ్. ఆప్షన్స్ ఇన్ అదర్ వర్డ్స్, హౌఎవర్, ఆన్ ది కాంట్రరీ, ఐ అగ్రీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఇన్ ది అదర్ వర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ విచ్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ 2 independent clauses without a conjunction. ఆప్షన్స్ సెమీకోలన్, అపోస్ట్రఫీ, కొటేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సెమీకోలన్. ఏ పంక్చుయేషన్ మార్క్ విచ్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ 2 independent clauses without a conjunction ఈజ్ సెమీకోలన్. ఒక 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని కంజంక్షన్ యూజ్ చేయకుండా కలపడానికి యూజ్ అయ్యేటటువంటి పంక్చుయేషన్ మార్క్ వచ్చేసి సెమీకోలన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సో ఒక 4 వర్డ్స్ ఇచ్చారు, ఈ 4 వర్డ్స్ కూడా డిక్షనరీలో ఏ ఆర్డర్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఒక సీక్వెన్స్ సెట్ చేయమంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 2 బిట్స్ డిస్కస్ చేసాము. సో మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అండ్ పైన ఐ కార్డ్స్లో కూడా లీవ్ చేస్తాను.
సో ఇక్కడ పర్సన్, ప్లేస్, పీపుల్, ప్లీజ్ అనే ఈ 4 వర్డ్స్ డిక్షనరీలో ఏ ఆర్డర్‌లో వస్తాయి అనేవి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌ని బట్టి డిసైడ్ చేయాలి. సో ఏ విధంగా చేస్తాము అనేది ప్రీవియస్ వీడియోలో క్లియర్‌గా చెప్పుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సిఏబిడి. అంటే సి వచ్చేసి ఫస్ట్ వర్డ్ పీపుల్, తర్వాత సెకండ్ వర్డ్ పర్సన్, థర్డ్ వర్డ్ ప్లేస్, ఫోర్త్ వర్డ్ వచ్చేసి ప్లీజ్. సో డిక్షనరీలో ఈ 4 వర్డ్స్ కూడా ఈ ఆర్డర్‌లో వస్తాయన్నమాట. ఇవి ఆర్డర్ ఎలా సెట్ చేయాలి అనేది ఎవరికైనా డౌట్ ఉంటే గనక ఇంగ్లీష్ పార్ట్ 1 అని మన ఛానల్‌లో ఉంటుంది. కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. ఓపెన్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ క్వెషన్. Choose the linker which implies contrast. Options: furthermore, moreover, nevertheless, additionally. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నెవర్‌థ్‌లెస్. సో కాంట్రాస్ట్‌ని ఇండికేట్ చేసేటువంటి ఒక లింకర్‌ని చూస్ చేసుకోమన్నారు. సో ఈ కింద ఉన్నటువంటి 4 లింకర్స్‌ని మనం చూసినట్లంటే వీటిలో ఫర్దర్ మోర్ అనేది పాజిటివ్ సెన్స్‌ని డినోట్ చేస్తుంది. అండ్ అలానే మోర్ ఓవర్ కూడా, అడిషనల్లీ కూడా ఇవన్నీ కాంట్రాస్ట్‌ని డినోట్ చేయవవి. అండ్ ఈ నెవర్‌థ్‌లెస్ అనేది మనకి కాంట్రాస్ట్‌ని ఇంప్లైస్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్. ఐడెంటిఫై ద కాంపౌండ్ సెంటెన్స్. ఆప్షన్స్: I went to the shore but they were closed. After I went to the shore, I realized I forgot my wallet. She cooked dinner while he watched TV. The book is on the shelf where it belongs. ఇక్కడ ఇచ్చినటువంటి 4 సెంటెన్సెస్‌లో కాంపౌండ్ సెంటెన్స్ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 I went to the shore but they were closed. నెక్స్ట్ క్వెషన్. One of the following is not an interjection. కింద ఉన్నటువంటి నాలుగిటిల్లోని ఒకటి ఇంటర్జెక్షన్ కాదంటున్నారు. యాక్చువల్‌గా ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ మీద ఒక 50 బిట్స్‌ని డిస్కస్ చేసాం మనం. దాంట్లో ఇంటర్జెక్షన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఇంటర్జెక్షన్ అనే వర్డ్ మనకి సెంటెన్స్‌లో దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఒక ఎమోషన్‌కి గానీ, ఫీలింగ్‌కి గానీ సంబంధించి ఎక్స్‌ప్రెషన్‌ని తెలియజేసే వర్డ్‌ని ఇంటర్జెక్షన్ అంటాం. ఈ కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్‌ని చూసినట్లయితే వావ్, హుర్రే, బ్యూటిఫుల్, ఊచ్. వీటిలో మనకి బ్యూటిఫుల్ అనేది ఇంటర్జెక్షన్ వర్డ్ కాదనమాట. మిగిలిన 3 వర్డ్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వీటికి చివర ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఉంది. సో ఏ వర్డ్స్‌కి అయితే ఈ ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఉంటుందో ఆ వర్డ్స్‌ని మనం ఇంటర్జెక్షన్ వర్డ్స్ అని ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్‌క్లమేటరీ మార్క్ లేకపోయినా సరే ఈ ఎక్స్‌ప్రెషన్‌ని తెలియజేసే వర్డ్స్ వావ్, హుర్రే, ఉచ్, యాహూ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకి ఇంటర్జెక్షన్ వర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఇన్ ది సెంటెన్స్. ఆ సెంటెన్స్ చూసినట్లయితే దిస్ బుక్ ఈజ్ మైన్. ఆప్షన్స్ చూద్దాము. పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్‌లో ఒక ప్రొనౌన్ ఉంది. అయితే ఆ ప్రొనౌన్‌లో మళ్ళీ అది ఏ టైప్ అనేది ఐడెంటిఫై చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అసలు మనకి ప్రొనౌన్ ఏంటి? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ మైన్ అనేది యాక్చువల్‌గా ప్రొనౌన్ అన్నమాట. ఈ మైన్ అనేది ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అంటే పొసెసివ్ ప్రొనౌన్. మైన్ అంటే నాది. ఇక్కడ నాది అనే భావనని తెలియజేసేదేంటి? పొసెసివ్. సో ఈ మైన్ అనేది ఏమవుతుందంటే పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. ఈ సెంటెన్స్‌లో ఉన్నటువంటి ప్రొనౌన్ ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అంటే పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ క్వెషన్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వెర్బ్ టేక్ ఆఫ్టర్. టేక్ ఆఫ్టర్ అనే ఫ్రేజల్ వెర్బ్‌కి కరెక్ట్ మీనింగ్‌ని చూస్ చేసుకోమంటున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే టు డిస్లైక్ సమ్‌వన్, టు అవాయిడ్ సమ్‌వన్, టు రిజెంబుల్ ఆర్ ఇన్హెరెంట్ ట్రైట్స్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ, టు ఆర్గ్యూ విత్ సమ్‌వన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3
టు రిజెంబుల్ ఆర్ ఇన్హెరిట్ ట్రైట్స్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ అనేది టేక్ ఆఫ్టర్ అనే ప్రేజల్ వెర్బ్ కి మీనింగ్ అనమాట. ఇక్కడ టేక్ ఆఫ్టర్ వచ్చింది కాబట్టి మనం లుక్ ఆఫ్టర్ అనే ప్రేజల్ వెర్బ్ కి కూడా నేర్చుకున్నట్లయితే లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? టు టేక్ కేర్ ఆఫ్ సమ్ వన్. లుక్ ఆఫ్టర్ అనే ప్రేజల్ వెర్బ్ కి మీనింగ్ వచ్చేసి టు టేక్ కేర్ ఆఫ్ సమ్ వన్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. అండ్ టేక్ ఆఫ్టర్ అనే ప్రేజల్ వెర్బ్ కి మీనింగ్ వచ్చేసి టు రిజెంబుల్ ఆర్ ఇన్హెరిట్ ట్రైట్స్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ. నెక్స్ట్ క్వశ్చన్. Choose the type of sentence that expresses strong emotion. Options: declarative sentence, exclamatory sentence, imperative sentence, interrogative sentence. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, exclamatory sentence. The type of sentence that expresses strong emotion is exclamatory sentence. సో ప్రీవియస్ బిట్ లో మనం డిస్కస్ చేసాం, ఒక ఫీలింగ్ కి సంబంధించి కానీ ఎమోషన్ కి సంబంధించి కానీ ఎక్స్ప్రెషన్ ని ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్ ని ఇంటర్జెక్షన్ అన్నాము, వాటికి ఎక్స్క్లామేటరీ మార్క్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో అలాంటి ఎక్స్ప్రెషన్ తెలియజేసే సెంటెన్సెస్ ని మనం ఏమంటాము అంటే ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. I'll have a cup of tea, my father said. Choose the correct indirect speech of the sentence. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్ లో ఉంది, దానికి ఇండైరెక్ట్ స్పీచ్ ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఐల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ అనే సెంటెన్స్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లో కనుక రాసినట్లయితే మై ఫాదర్ సెడ్ అనే వర్డ్ ఫ్రంట్కి వచ్చి సెడ్ దట్ అనే వర్డ్ వస్తుంది అనమాట మధ్యలో. ఇక్కడ ఐ ఇల్, సో మనం ఫాదర్ ఆయన ఏం చెప్తారో చెప్తున్నాం కాబట్టి ఐ కాస్త హీ అవుతుంది. ఇక్కడ విల్ అనేది విల్ హ్యావ్ అనేది వుడ్ హ్యావ్ గా మారుతుంది అనమాట. ఏ కప్ ఆఫ్ టీ. సో ఫైనల్లీ ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్ కి ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి అంటే మై ఫాదర్ సెడ్ దట్ హీ వుడ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ. నెక్స్ట్ బిట్. ఎవ్రీవన్ డాష్ ఫినిష్డ్ రీడింగ్ ఏ ఫెయిరీ టేల్. చూస్ ద కరెక్ట్ వెర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఒక బ్లాంక్ ఇచ్చారు, ఆ బ్లాంక్ లో సరిగ్గా సరిపోయేటువంటి ఒక వెర్బ్ ని చూస్ చేసుకోవాలి. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, హ్యాజ్. ఎవ్రీవన్ హ్యాజ్ ఫినిష్డ్ రీడింగ్ ఏ ఫెయిరీ టేల్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబౌవ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ని ఒక వర్డ్ లో చెప్పగలిగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ని చూస్ చేసుకోమంటున్నారు. ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. న్యూస్ పేపర్స్ కి మ్యాగజైన్స్ కి రచించేటువంటి ఆర్ట్ ని ఏమంటాము వన్ వర్డ్ లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆప్షన్స్ చూద్దాము. లిటరేచర్, జర్నలిజం, బయోగ్రఫీ, ఆర్టిస్ట్రీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, జర్నలిజం. ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ ఈజ్ నోన్ యాజ్ జర్నలిజం. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కింద ఇచ్చినటువంటి ఈ 4 వర్డ్స్ లో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ ని చూస్ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మ్యాగ్నిఫికెంట్. మ్యాగ్నిఫికెంట్ స్పెల్లింగ్ కరెక్ట్ గా చూసినట్లయితే MAGNIFICENT. నెక్స్ట్ వన్. On the Monday following Mama's birthday, Seven went alone with her to the clinic. On the Monday following Mama's birthday, Seven went alone with her to the clinic అనే సెంటెన్స్ లో alone అనే వర్డ్ ని అండర్లైన్ చేశారు. అయితే చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ alone. alone అనే వర్డ్ కి సినోనిమ్ చూస్ చేసుకోవాలి. అయితే సినోనిమ్ అంటే ఏంటి? యాక్చువల్ గా మనకి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ని సినోనిమ్ అంటాం. సో ఎలోన్ కి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ కింది ఆప్షన్స్ లో ఏముందో చూద్దాం. ఆప్షన్స్ చూసినట్లయితే లోన్లీ, ఇండిపెండెంట్లీ, టుగెదర్, ఐసోలేటెడ్.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండిపెండెంట్లీ. ఎలోన్ అనే వర్డ్కి సినోనిమ్ ఏంటి అంటే ఇండిపెండెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్లో ఎలోన్ అనే వర్డ్కి వచ్చే మీనింగ్ ఇండిపెండెంట్లీ. సో మనందరికీ తెలిసిన విషయమే కదా, ఆ వర్డ్ ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి పొజిషన్ బట్టి అండ్ ఆ వర్డ్ ఆ సెంటెన్స్లో చేస్తున్నటువంటి ఫంక్షన్ని బట్టి దట్ పర్టికులర్ వర్డ్ యొక్క మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడున్న ఈ సెంటెన్స్లో ఎలోన్ అనే వర్డ్కి ఎగ్జాక్ట్గా మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటంటే ఇండిపెండెంట్లీ. నెక్స్ట్ క్వశ్చన్. కాంట్ యూ రికాల్ ఎనీథింగ్ సమ్వన్ ఎల్స్ యూ నో వాజ్ ఆల్సో ఇన్ రాంచీ ఎట్ దట్ టైమ్? చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ రీకాల్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో రీకాల్ అనే వర్డ్ని అండర్లైన్ చేసి రీకాల్ అనే వర్డ్కి యాంటోనిమ్ చూస్ చేసుకోమంటున్నారు. సో యాంటోనిమ్ అంటే ఏంటి? ఆ వర్డ్కి ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ని యాంటోనిమ్ అంటాం. సో రీకాల్ అనే వర్డ్కి ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏముందో చూద్దాం. ముందుగా ఆప్షన్స్ చూసినట్లయితే ఫర్గెట్, రిమెంబర్, రిమెనెస్, రీకలెక్ట్. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఫర్గెట్. సో రీకాల్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటి, మనకి గుర్తు తెచ్చుకోవడం అంటే రిమెంబర్ అని. సో ఇక్కడ దానికి యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ అడిగారు కాబట్టి గుర్తు తెచ్చుకోవడానికి ఆపోజిట్ వర్డ్ ఫర్గట్, మర్చిపోవడం. కాబట్టి ఇక్కడ రీకాల్ అనే వర్డ్కి యాంటోనిమ్ వచ్చేసి ఫర్గెట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఆప్షన్స్ socialization only, local schools of all states in India, socialization, civilization and modernization, transportation. Correct answer వచ్చేసి ఆప్షన్ 3 socialization, civilization and modernization. English is described as the language of సో ఇంగ్లీష్ అనేది సోషలైజేషన్ కోసం, సివిలైజేషన్ కోసం మరియు మోడర్నైజేషన్ కోసం ఉపయోగపడేటటువంటి లాంగ్వేజ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఆర్ ద చీఫ్ లింగ్విస్ట్స్ హూ అడ్వకేటెడ్ SOS అప్రోచ్. ఆప్షన్స్ చూద్దాము. సిజే డాడ్సన్ అండ్ జేమ్స్ యాషర్, సిజే డాడ్సన్ అండ్ జేన్ ఆస్టిన్, ఏఎస్ హార్న్బీ అండ్ హెరాల్డ్ పామర్, హెచ్జే థామస్ అండ్ సిజే డాడ్సన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏఎస్ హార్న్బీ అండ్ హెరాల్డ్ పామర్ ఆర్ ద చీఫ్ లింగ్విస్ట్స్ హూ అడ్వకేటెడ్ SOS అప్రోచ్. Next question. The following are the considered as structural words. Options nouns, verbs, adjectives, articles. ఈ నాలుగిటిలోని వేటిని స్ట్రక్చరల్ వర్డ్స్ అని అంటాము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రక్చరల్ వర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్. The following is not a sub-skill of micro-teaching. Options reinforcement, describing, stimulus variation, homework. ఈ నాలుగిటిలోని మైక్రో టీచింగ్లోని సబ్ స్కిల్ కానటువంటిది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హోంవర్క్. హోంవర్క్ ఈజ్ నాట్ ఏ సబ్ స్కిల్ ఆఫ్ మైక్రో టీచింగ్. హోంవర్క్ అనేది మైక్రో టీచింగ్లో ఒక సబ్ స్కిల్ కాదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సో ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ఆ ప్యాసేజ్ని చదివి కింద ఉన్నటువంటి ప్రశ్నకి సమాధానం చేయాలి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజెస్. కింద ఇచ్చినటువంటి 4 సెంటెన్సెస్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ద ఫారెస్ట్ వాజ్ సైలెంట్ డివాయిడ్ ఆఫ్ ఎనీ యానిమల్ యాక్టివిటీ. సన్లైట్ షోన్ బ్రైట్లీ మేకింగ్ ద ఫారెస్ట్ ఫ్లోర్ కలర్ఫుల్. Rabbits were flying through the air above the forest canopy. Birds were absent from the forest, creating an eerie silence. Correct answer వచ్చేసి ఆప్షన్ 2 సన్లైట్ షోన్ బ్రైట్లీ మేకింగ్ ద ఫారెస్ట్ ఫ్లోర్ కలర్ఫుల్ అనే స్టేట్మెంట్ పైన ఉన్నటువంటి ప్యాసేజ్ ప్రకారం
సరైన స్టేట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్యాసేజ్ ఇచ్చేసి మరొక ప్రశ్న ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్ ని బేస్ చేసుకుని కిందున్న 4 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్టో చూస్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే స్క్విరల్స్ వర్ స్విమ్మింగ్ ఇన్ ఏ నియర్ బై రివర్, ద ఫారెస్ట్ వాజ్ డివైడ్ ఆఫ్ ఎనీ సన్లైట్, leaves were falling from the trees creating a carpet of green on the forest floor, every sound in the forest contributed to its peaceful ambience. Correct answer వచ్చేసి ఆప్షన్ 4. According to the passage, every sound in the forest contributed to its peaceful ambience అనే స్టేట్మెంట్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకునే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూస్ ద కరెక్ట్ నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్ షీ. షీ అనే ప్రొనౌన్ కి కరెక్ట్ నెగటివ్ ఫామ్ ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చూస్ చేసుకోవాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఆరింట్, వరింట్, డోంట్, డస్ నాట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డజంట్. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చూసినట్లయితే మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఈ విధంగా రాస్తాం కదా. సో దీంట్లో మనకి హెల్పింగ్ వెర్బ్ అనేది డైరెక్ట్ గా కనిపించకపోయినప్పటికీ ఇంటర్నల్ గా హెల్పింగ్ వెర్బ్ ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇంటర్నల్ గా ఉండే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, డూ లేదా డస్. సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే డూ వస్తుంది, సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే డస్ వస్తుంది. సో ఇక్కడ షీ అనే ప్రొనౌన్ సింగులర్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం డస్ యూజ్ చేస్తాం. అయితే నెగిటివ్ ఫామ్ అడిగాడు కాబట్టి ఇక్కడ డజంట్ అనే వెర్బ్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఏమడుగుతున్నారు, నెగిటివ్ ఫామ్ లో ఉన్నటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న సెంటెన్స్ ని చూస్ చేసుకోమంటున్నారు. ఆప్షన్స్ దే డోంట్ లైక్ ఐస్ క్రీమ్, హీ డోంట్ లైక్ ఐస్ క్రీమ్, దే డజంట్ లైక్ ఐస్ క్రీమ్, హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్. సో ఫస్ట్ ఆప్షన్ దే డోంట్ లైక్స్ ఐస్ క్రీమ్ అని ఇచ్చారు. అయితే దేకి డోంట్ అనేదే వస్తుంది ఇక్కడ వరకు కరెక్ట్, బట్ ఇక్కడ లైక్స్. సో ఎప్పుడైతే మనకి దే అనేది ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చిందో వెర్బ్ కి ఎస్, ఈఎస్, ఐఎస్ యాడ్ చేయం కదా మనం. సో అందుకే ఈ సెంటెన్స్ అనేది కాదు. నెక్స్ట్ హీ డోంట్ లైక్ ఐస్ క్రీమ్. ఇక్కడ మనకి హీ అనేది సింగులర్, సో డస్ అనేది రావాలి. డోంట్ యూస్ చేశారు కాబట్టి ఈ సెంటెన్స్ కూడా కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ దే డజంట్ లైక్. ఇక్కడ దే అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కి డూ రావాలని చెప్పుకున్నాం కదా మనం. సో ఇక్కడ డస్ యూస్ చేశారు కాబట్టి ఈ సెంటెన్స్ కూడా రాంగ్. అండ్ ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసి మనకి హీ డజంట్, హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి డస్ యూస్ చేస్తాం. అండ్ అలానే వెర్బ్ కి ఆల్రెడీ ఇక్కడ డస్ వచ్చింది కాబట్టి ఎస్, ఈఎస్ లాంటివి యూస్ చేయం కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్స్ he is not superior than you, he is no more superior than you, he is more superior to you, he is not superior to you. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ. సో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అంటే మనం సుపీరియర్ అనే వర్డ్ యూస్ చేసినప్పుడు తో కలిపి యూస్ చేయాలన్నమాట. అంటే సుపీరియర్ టు అని చెప్పి యూస్ చేయాలి. అయితే ఈ ఆప్షన్ లో కూడా సుపీరియర్ టు అనేది ఉంది కదా అని చెప్పి డౌట్ రావచ్చు మీ అందరికి. అయితే మనం సుపీరియర్ అనే వర్డ్ కి ముందు మోర్, మోస్ట్ ఇలాంటి వర్డ్స్ ని యూస్ చేయమన్నమాట. సో అందుకే ఈ 2 సెంటెన్సెస్ లో కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ అనే సెంటెన్స్ గ్రామాటికల్లీ కరెక్ట్ గా ఉన్న సెంటెన్స్ అన్నమాట. ఈ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గ్రామాటికల్లీ కరెక్ట్ గా ఉన్న సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద డిస్కస్ మార్కర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్
సీక్వెన్సింగ్. సో సీక్వెన్సింగ్ అనే ఉద్దేశాన్ని తెలియజేసే డిస్కర్స్ మార్కర్ అంటే ఇది ఒక లింకర్ కానీ ఏదైనా ఒక వర్డ్ ఏంటంటే ఇక్కడ ఒక వర్డ్ని మనం చూస్ చేసుకోవాలి. ఆ వర్డ్ ఏం తెలియజేయాలంటే సీక్వెన్స్ అంటే కంటిన్యూషన్ని తెలియజేయాలి. ఈ కింద ఉన్న 4 ఆప్షన్స్లో అలా సీక్వెన్సింగ్ అనే సెన్స్ వచ్చే వర్డ్ ఏముంది? ముందుగా ఆప్షన్స్ చూద్దాం. కుడ్ యూ రిపీట్, టు రీక్యాప్, నెక్స్ట్, టు సమ్ అప్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నెక్స్ట్. ఈ 4 ఆప్షన్స్లో నెక్స్ట్ అనే వర్డ్ సీక్వెన్స్ని తెలియజేస్తుంది అనమాట. అంటే దీని తరువాత అనేది తెలియజేస్తుంది కదా, నెక్స్ట్ ఇది సీక్వెన్స్ని తెలియజేసే డిస్కర్స్ మార్కర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. కింద ఇచ్చిన 4 సెంటెన్సెస్లో కరెక్ట్గా పంక్చువేషన్ మార్క్స్ యూజ్ చేసిన సెంటెన్స్ని చూస్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. థర్డ్ వన్ వచ్చేసి షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. అయితే ఈ 4 సెంటెన్సెస్లోని ఫస్ట్ సెంటెన్స్లో ఇక్కడ పంక్చువేషన్ మార్క్ అయినటువంటి కామా ఎక్కడ యూస్ చేశారు? ఎంజాయ్స్ అనే వర్డ్ తర్వాత యూస్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ సెంటెన్స్లో రీడింగ్ తర్వాత, రైటింగ్ తర్వాత యూస్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ సెంటెన్స్లో అసలు మనకి కామా అనేటువంటి పంక్చువేషన్ మార్క్ లేదు. అండ్ ఫుల్ స్టాప్ అనే పంక్చువేషన్ మార్క్ 4 ఉంది. అండ్ దాన్ని ఎగ్జాక్ట్గా మనం ఫుల్ స్టాప్ అనే పంక్చువేషన్ మార్క్ని ఎక్కడ యూజ్ చేస్తామో అది అక్కడే లొకేట్ అయ్యి ఉంది. సో మనకి ఇక్కడ ఫుల్ స్టాప్ అనే వర్డ్ యొక్క డిస్కషన్ ఏమీ లేదు ప్రస్తుతానికి. సో కామా గురించి చూసినట్లయితే థర్డ్ ఆప్షన్లో మనకి ఎక్కడ కామాని యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లో చూసినట్లయితే షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్ అని చెప్పి యూజ్ చేయడం జరిగింది. సో ఈ 4 సెంటెన్సెస్లోని కరెక్ట్గా పంక్చువేషన్ మార్క్స్ యూజ్ చేసిన సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 2. షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్ అనే సెంటెన్స్లో పంక్చుయేషన్ మార్క్స్ వచ్చేసి కరెక్ట్గా యూజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సో 4 వర్డ్స్ ఇస్తున్నారు, వాటిని డిక్షనరీలో ఏ ఆర్డర్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది సీక్వెన్స్ సెట్ చేయమంటున్నారు. ఆల్రెడీ ఇదే వీడియోలో ఇలాంటి బిట్ ఒకటి డిస్కస్ చేసాము అండ్ ప్రీవియస్ పార్ట్ 1లో కూడా ఇలాంటి 2 బిట్స్ డిస్కస్ చేసాం. అయితే ఈ వర్డ్స్ని ఏ సీక్వెన్స్లో ఎలా సెట్ చేయాలి అనేది చాలామందికి అవగాహన ఉండుండొచ్చు. అయితే కొంతమంది తెలియని వాళ్ళకి మాత్రం ఆల్రెడీ పార్ట్ 1లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసినట్లయితే ఈ వర్డ్ ఆర్డర్స్ ఎలా సెట్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి దీని ఆన్సర్ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డిబిసిఏ. అంటే ఫస్ట్ వర్డ్ ఎగ్జామ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత ఎగ్జామ్ తర్వాత ఎగ్జాంపుల్ వస్తుంది, ఎగ్జాంపుల్ తర్వాత ఎక్స్పెన్సివ్ అండ్ లాస్ట్గా ఎక్స్ప్రెస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ని ఇండికేట్ చేసే ఒక లింకర్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే లైక్ వైజ్, దేర్ ఫోర్, మీన్ వైల్, సిమిలర్లీ. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 దేర్ ఫోర్ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ని ఇండికేట్ చేసే ఒక లింకర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ సెంటెన్స్. ఈ 4 సెంటెన్స్లోని సింపుల్ సెంటెన్స్ కాని దానిని సెలెక్ట్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ది క్యాట్ చేజ్డ్ ది మౌస్, వైల్ ద క్యాట్ వాజ్ చేజింగ్ ద మౌస్ ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ, ద క్యాట్ విత్ ఇట్స్ షార్ప్ క్లాస్ చేజ్డ్ ది మౌస్, చేజింగ్ ద మౌస్ ద క్యాట్ లీప్డ్ గ్రేస్ఫుల్లీ. సో ఈ 4 సెంటెన్సెస్లోని సింపుల్ సెంటెన్స్ కానిది ఏంటి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. దీంట్లో ఇక్కడ మనకి వైల్ అనే వర్డ్ స్టార్టింగ్ ఉంది. సో వైల్ అనేది మనకి లింకర్ వర్డ్గా మరి అదే కంజంక్షన్గా యూజ్ చేస్తాం కదా. సో కంజంక్షన్ వచ్చింది అంటే ఇది మనకి సింపుల్ సెంటెన్స్ కాదు. ద క్యాట్ వాజ్ చేజింగ్ ద మౌస్, ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. ఇక్కడ వాజ్ చేజింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ అలానే డాగ్ బార్క్డ్ అంటే సింపుల్ పాస్ట్. సో ఒకే సెంటెన్స్లో మనకి పాస్ట్ కంటిన్యూస్ వచ్చింది అండ్ అలానే సింపుల్ పాస్ట్ కూడా వచ్చింది కాబట్టి ఈ సెంటెన్స్ అనేది మనకి సింపుల్ సెంటెన్స్ కాదనమాట.
నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఈ క్రింద ఉన్నటువంటి 4 ప్రొనౌన్స్లోని ఒకటి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కాదనమాట. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే హూ, వాట్, విచ్, హిమ్. సో ఆప్షన్స్ చూడగానే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ హూ అనేది ఎవరు అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతుంది. వాట్ అనేది ఏమిటి అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతుంది. విచ్ ఏది అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతుంది. అయితే హిమ్ అనేది అతను అని చెప్పి ఒక ఆన్సర్ చెప్తుంది. సో ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కాదు. ఈ మిగిలిన 3 కూడా మనకి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అన్నమాట. హూ, వాట్, విచ్ అనేవి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ క్వశ్చన్, choose the correct conjunction to complete the sentence. Dash the rises, dash the moon appears. Options చూద్దాము. Either or, neither nor, both and therefore, not only but also too. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నెయిదర్ నార్. నెయిదర్ ద సన్ రైజెస్ నార్ ద మూన్ అపియర్స్. సో సన్ కనుక ఉదయించినట్లయితే మూన్ కూడా కనిపించదు అని చెప్పేసి ఇక్కడ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. సో ఒక ఫ్రేజల్ వెర్బ్ని చూస్ చేసుకోవాలి. ఆ ఫ్రేజల్ వెర్బ్ ఏమని మీనింగ్ ఇవ్వాలి అంటే టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. ఆప్షన్స్ చూద్దాము. సెటిల్ డౌన్, హోల్డ్ ఆఫ్, గివ్ అప్, బ్రింగ్ అప్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, హోల్డ్ ఆఫ్ అనేది టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్ అనే మీనింగ్ ఇచ్చే ఒక ఫ్రేజల్ వెర్బ్ అనమాట. సో గివ్ అప్ అనేది ఏదైనా ఒక పనిని మధ్యలో విడిచిపెట్టడం అనే మీనింగ్ ఇచ్చే ఒక ఫ్రేజల్ వెర్బ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, choose the type of sentence that typically ends with a question mark. Options: declarative sentence, exclamatory sentence, imperative sentence, interrogative sentence. సో ఇక్కడ ఉన్నటువంటి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇంటరాగేషన్ ఇది క్వశ్చన్స్ అడిగే సెంటెన్స్. సో క్వశ్చన్ అడిగే సెంటెన్సెసే కదా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్, ద wolf asked. choose the indirect speech of the sentence above. సో మనకు ఒక డైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. సెంటెన్స్ని చూసినట్లయితే వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్, ద వోల్ఫ్ ఆస్క్డ్. సో వోల్ఫ్ అడిగింది ఏమని, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి డాగ్ని అడిగింది వేర్ ఆర్ యూ గోయింగ్. సో ఇది అడుగుతుంది కాబట్టి ద వోల్ఫ్ అనేది మనకి ఫస్ట్కి వస్తుంది. ద వోల్ఫ్ ఆస్క్డ్ అనేది 3 సెంటెన్సెస్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ని మనం డిలీట్ చేసినట్లయితే ద వోల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ అని చెప్పి మొత్తం 3 కూడా ఉంది. సో ఇక్కడ ఇఫ్ హీ వాజ్ గోయింగ్ అనేది రాంగ్. హిఫ్ అని ఎందుకు అడుగుతుంది అది? సో ఈ మిగిలిన 2 ఆప్షన్స్ చూసినట్లయితే ద వోల్ఫ్ ఆస్క్డ్ ది డాగ్ వేర్ వాజ్ హీ గోయింగ్, ద వోల్ఫ్ ఆస్క్డ్ ది డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్. సో మనకి రెండిటిలోని క్వశ్చనింగ్ సెన్స్ వచ్చే సెంటెన్స్ ఏది? ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకి క్వశ్చనింగ్ సెన్స్ని ఇస్తుంది అనమాట. ద వోల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్, తను ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి డాగ్ని వోల్ఫ్ అడిగింది అనే సెన్స్ని ఈ సెంటెన్స్ ఇస్తుంది మనకి. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్, ద వోల్ఫ్ ఆస్క్డ్ అనే డైరెక్ట్ స్పీచ్కి కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏది అంటే ద వోల్ఫ్ ఆస్క్డ్ ది డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్. నెక్స్ట్ క్వశ్చన్, some of the students dash left the classroom for lunch. choose the correct verb that fits the blank. ఈ బ్లాంక్లో సరిగ్గా సరిపోయేటటువంటి వెర్బ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్స్ చూసినట్లయితే హ్యాజ్, ఈజ్, వాజ్, హ్యావ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హ్యావ్. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ లెఫ్ట్ ది క్లాస్ రూమ్ ఫర్ లంచ్. సో ఇక్కడ మనకి హ్యాజ్, ఈజ్, వజ్ అనేవి ఈ మూడు కూడా సింగులర్ హెల్పింగ్ వెర్బ్స్. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్, సో స్టూడెంట్స్, సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది మనకి ప్లూరల్ ఫామ్. సో ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి హ్యావ్ యూజ్ చేయాలి కాబట్టి హ్యావ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యాన్ ఏరియా ఎట్ ది సేమ్ టైమ్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబౌవ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒక డిసీజ్ ఒకే టైంలో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది, అయితే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా ఎలా చెప్పొచ్చు అని చెప్పేసి ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే అకాడమిక్, ఇన్కొరిగబుల్, కాంటాజియస్, ఎపిడెమిక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎపిడెమిక్ అనేది ఏ డిసీజ్ దట్ ఎఫెక్ట్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యాన్ ఏరియా అట్ ది సేమ్ టైమ్ అనే ఒక సెంటెన్స్కి కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో కరెక్ట్గా స్పెల్లింగ్ ఉన్న వర్డ్ని చూస్ చేయాలి. అండ్ ఈ 4టిలో కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ వచ్చేసి ఆస్ట్రోనాట్. ASTRONAUT అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. When they returned, Nishad told me he would been to see Mr. Nath and I felt most annoyed that I hadn't been there. ఈ సెంటెన్స్లో annoyed అనే వర్డ్ అండర్లైన్ చేసి ఆ వర్డ్కి సినోనిమ్ని చూస్ చేయమంటున్నారు. సో ప్రీవియస్గా డిస్కస్ చేసాం మనం, సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేది. annoyed అనే వర్డ్కి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ని చూసినట్లయితే హ్యాపీ, ఇరిటేటెడ్, డెలైటెడ్, ఎగ్జైటెడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇరిటేటెడ్. అనాయిడ్ అనే వర్డ్కి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ వచ్చేసి ఇరిటేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్. బిపిన్ బాబు స్పోక్ క్వైట్లీ, హిజ్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్వైట్లీ. బిపిన్ బాబు స్పోక్ క్వైట్లీ, హిజ్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్ అనే సెంటెన్స్లో క్వైట్లీ అనే వర్డ్ని అండర్లైన్ చేసి ఈ క్వైట్లీ అనే వర్డ్కి యాంటోనిమ్ని చూస్ చేయమంటున్నారు. సో యాంటోనిమ్ అంటే ఇదివరకే డిస్కస్ చేసాము, ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ని యాంటోనిమ్ అంటున్నాం. సో క్వైట్లీ అనే దానికి యాంటోనిమ్ చూద్దాం. ముందుగా ఆప్షన్స్ చూసినట్లయితే లౌడ్లీ, సైలెంట్లీ, కామ్లీ, సాఫ్ట్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లౌడ్లీ. క్వైట్లీ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ లౌడ్లీ. నెక్స్ట్ క్వశ్చన్. The feature of language which we can talk about a person or a thing at a distance or not in front of us is. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రీవెరికేషన్, డిస్ప్లేస్మెంట్, ఎక్స్టెన్షన్, ట్రాన్స్మిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డిస్ప్లేస్మెంట్. సో ద ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ టాక్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ అట్ ఎ డిస్టెన్స్ ఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఒక లాంగ్వేజ్కి ఉన్న ఫీచర్ ఏంటంటే మనం ఏదైనా ఒక పర్సన్ గురించి కానీ ఒక థింగ్ గురించి కానీ ఒక థింగ్కి లేదా పర్సన్కి డిస్టెన్స్లో ఉండి లేదా అక్కడ నేరుగా లేకుండా ఉండి మాట్లాడినట్లయితే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం అనమాట. Next question. The minimum unit of teaching in direct method is. Options alphabet, word, sentence, syllable. Minimum unit of teaching in direct method. Direct method లో టీచింగ్ యొక్క మినిమం యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సెంటెన్స్. సెంటెన్స్ అనేది డైరెక్ట్ మెథడ్లో టీచింగ్ యొక్క మినిమం యూనిట్ అన్నమాట. Next question. Language laboratory is a place where. Options all the teaching learning material is stored, audio material is available for speech practice, science equipment is available, we keep all school records.
సో లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అనేది ఈ క్రింది వాటిలో ఏం జరిగే ఒక ప్లేస్ అని చెప్పి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అనేది ఆడియో మెటీరియల్ అవైలబుల్గా ఉండే ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ స్పీచ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడే ఆడియో మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ నెరేషన్. ఈ క్రిందున్న వాటిలో ఒకటి నెరేషన్కి సంబంధించిన కాంపోనెంట్ కాదు. ఆప్షన్స్ చూద్దాము. టోన్, గెస్టర్స్, సైజ్ ఆఫ్ ది క్లాస్, ఇన్వాల్వ్మెంట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సైజ్ ఆఫ్ ది క్లాస్ అనేది నెరేషన్కి సంబంధించిన కాంపోనెంట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సో ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్కి సంబంధించి యాజ్ యూజువల్గా కింద 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4 స్టేట్మెంట్స్ చదివి అకార్డింగ్ టు ద గివెన్ ప్యాసేజ్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ద క్యాజిల్ స్టూడ్ ఇన్ రూయిన్స్, crumbling and forgotten. The castle was located in a valley, not atop a hill. Not atop a hill. The courtyard was barren, devoid of any features. The mountain in the courtyard was dripping and neglected. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ద మౌంటైన్ ఇన్ ద కోర్ట్యార్డ్ వాజ్ డ్రిప్పింగ్ అండ్ నెగ్లెక్టెడ్ అనేది పైన ఇచ్చినటువంటి ప్యాసేజ్ ప్రకారం కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. సేమ్ మళ్ళీ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. దాని మీద 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్ని చూస్ చేయమంటున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్టయితే ద క్యాజిల్స్ హాల్స్ వర్ బ్రైట్లీ లిట్ విత్ మోడర్న్ లైటింగ్ ఫిక్చర్స్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి మాస్ కవర్డ్ ది వాల్స్ ఆఫ్ ది క్యాజిల్ గివింగ్ ఇట్ ఏ సెన్స్ ఆఫ్ ఏజ్ అండ్ మిస్టరీ. ద కోర్ట్యార్డ్ వాజ్ బస్ట్లింగ్ విత్ యాక్టివిటీ ఫిల్డ్ విత్ పీపుల్. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి లెజెండ్స్ వర్ రిటన్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ది క్యాజిల్. అండ్ ఈ నాలుగిటిలో కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సెకండ్ వన్, మాస్ కవర్డ్ ది వాల్స్ ఆఫ్ ది క్యాజిల్ గివింగ్ ఇట్ ఏ సెన్స్ ఆఫ్ ఏజ్ అండ్ మిస్టరీ అనే సెంటెన్స్ కరెక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి అనుకుంటే అందరికీ షేర్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.